మకర రాశి వారికి నవంబర్ 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఏ రకంగా ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం ఉన్న గోచారం మకర రాశి వారికి కూడా చాలా చక్కటి యోగ్యదాయకమైన కాలంగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఏదైతే లాభస్థానంలో 4 గ్రహాల కలయిక ప్రస్తుతం అయితే ఉంది, కానీ ఇంకా 3 గ్రహాలు అయితే కొన్నాళ్ళ పాటు అయితే కనుక వీరికి ప్రస్తుతం లాభస్థానంలోనే ఈ వారం ఉండటం అనేది జరుగుతుంది. కనుక ఇటు వ్యాపారస్తులకి, ఇటు ఉద్యోగస్తులకి, స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి, అంటే ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా ఆశావాహకమైన వారంగానే ఈ వారం మనం చెప్పచ్చు. ఇక ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్త పడాల్సిన అవసరం. వారిద్దరూ కూడా, అంటే ఎంతమంది పార్ట్నర్స్ అయితే అంతమంది పార్ట్నర్స్ మధ్య మరి ఒక రకమైన సఖ్యత లోపించకుండా చూసుకోవటం అనేది అవసరం. ఇక భార్యాభర్తల మధ్య కూడా తాత్కాలికంగా విభేదాలు చోటు చేసుకోవటం, ఏదైనా సరే ఒక మంచి ఉల్లాసభరితమైన లేదో ఒక ఆధ్యాత్మికమైన క్షేత్రం తిరిగి రావటమో, ఏది చేసినప్పటికీ కూడా మొదట ఆనందంగా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా మరి ఇంటికి వచ్చేప్పటికి కొట్టుకుంటూ తిట్టుకుంటూ రావటం అనే పరిస్థితి ఎక్కువగా మకర రాశి వారికి ఉంటుంది. కనుక భార్యాభర్తల యొక్క విషయంలో మాత్రం ఇద్దరు కూడా కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం.